ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గెత్సేమనే తోటలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుచున్నాడు. మెలకువ గూర్చినటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేయమని, ఆయన ప్రార్థించుటకు కొంత దూరం వెళ్ళి ఆయన దైవ చిత్తము కోసం ప్రార్థించుచున్నాడు. శిష్యులు నిద్రించుచున్నారు. ఆ కారణమును బట్టి ఆయన వారిని హెచ్చరిక చేశాడు. అనేక పర్యాయములు వారిని ఆయన చూచినప్పుడు వారు నిద్రించుచున్నారు. ఆ కారణమును బట్టి దేవుడు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని వారితో చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ప్రార్థన వలన శోధన జయించు విధానము మనకు లభిస్తుంది. శోధనను జయించు మార్గము ప్రార్థన. ఆయన అంటున్నాడు 40వ వచనములో, ఒక్క గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా అని అడుగుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒక్క గడియ ప్రార్థన శోధనను జయించు మార్గాన్ని చూపించుచున్నది. మీ జీవితములలో శోధనలు రావడానికి గల కారణము, శోధన మిమ్మల్ని వెంబడించుటకు కారణము మీరు ప్రార్థించకపోవుటయే. మీరు ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడుచున్నారు, కానీ మీ అంతటి మీరు ప్రార్థన చేసుకోవట్లా. ఆ కారణమును బట్టి శోధకుడు మిమ్మును శోధించుచున్నాడు. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఒక్క గడియనను నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. శోధనను జయించు మార్గము ప్రార్థన. ఎవరైతే తమ జీవితంలో దేవునికి ఒక్క గంట సమయం ఇచ్చి ప్రార్థించుచుంటారో వారి జీవితంలో శోధకుడు వచ్చి శోధించినను జయించు మార్గమును దేవుడు దయచేస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉపవాసం ఉండినప్పుడు ఆయనను అపవాది శోధించుచున్నాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనుపోబడ్డాడు. ఆ శోధకుడు ఆయనద్దకు వచ్చినని మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుచున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జయించగలిగాడు. ఈరోజు మనము జయించాలంటే ప్రార్థన చాలా అవసరముగా ఉన్నది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మెలకువ కలిగి ప్రార్థించుట, ఒక్క గడియ దేవునితో గడుపుట. దావీదు వలె మనం ప్రార్థన చేద్దాం. వేకుని లేచి నిన్ను ప్రార్థిస్తానంటున్నాడు. వేకుని నీ సన్నిధి నేను కాసియుందును అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు వలె మీరు ఉదయకాలమందు ప్రార్థించగలుగుచున్నారా? ఒక్క గడియ ప్రార్థన, ఒక్క గంట ప్రార్థన మీ జీవితంలో అలవర్చుకోండి. మీ జీవితంలో దేవుడు అనేక మేళ్లను చేస్తాడు. శోధకుడు శోధించినా దాన్ని జయించు మార్గమును దేవుడు మీకు చూపిస్తాడు. అన్ని విషయములలో జయము కావాలంటే, కుటుంబంలో ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము అన్నీ కావాలంటే మెలకువగా ఒక్క గడియ దేవునితో గడపండి. మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు ఉండి ప్రార్థించుడు అంటున్నావు. ఒక్క గడియ నాతో కూడా మేల్కొని ఉండలేరా అని చలవిస్తున్నారు. అవును ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఇతరుల మీద ఆధారపడడం కాదు, ఒక్క గంట నీ మీద ఆధారపడి ప్రార్థించి
నిన్ను స్తుతించి మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృపా ధన్యత నీ బిడ్డలకు దయచే ప్రభువా. నీ కృప ద్వారా నడిపించండి. శోధనలు జయించు మార్గం నీ బిడ్డల జీవితాల్లో దయచేయండి. ప్రతి విధమైన శోధన నుంచి విడుదల నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.